హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ రాజశేఖర్. ఈరోజు మనం క్లామ్ మీటర్ ద్వారా ఏమేం పనులు చేయగలమో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చూడండి. అన్బాక్సింగ్లో మనకి క్లామ్ మీటర్ బాక్స్, క్లామ్ మీటర్ యొక్క ప్రోబ్స్, కొన్ని క్లామ్ మీటర్ సంబంధించిన డాక్యుమెంట్స్. ఈ క్లామ్ మీటర్ మనం వాడాలంటే బేసిక్గా మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన కొన్ని తెలుసుంటే మనం ఈజీగా వాడచ్చు అని చెప్తున్నాను. అయినా సరే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా క్లామ్ మీటరు ప్రోబ్స్ ఏది ఏ కలర్ కోడ్ దేనికి యూజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్లో బ్లాక్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే మనం వైరింగ్లో కానీ ప్రతి ఒక్కరిలో బ్లాక్ అనేది న్యూట్రల్గా తీసుకుంటాం కాబట్టి రెడ్ అనేది వోల్టేజ్ ప్లస్ ఓమ్స్లలో పెట్టేసేయాలి. ఇక్కడ మనకు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ఓమ్స్ ఉంది, వోల్టేజ్ ఉంది, యాంప్స్ ఉంది, డీసీ వోల్టేజ్ ఉంది, ఏసీ వోల్టేజ్ ఉంది, మనకి ఎన్సీబీ ఉంది, లైవ్, హోల్డ్ బటన్, మళ్ళీ వీటిపైన కెపాసిటీ మనం ఎంత అనేది చెక్ చేయొచ్చు, ఎంత రేంజ్ వరకు చెక్ చేయొచ్చు అనేది మనకి మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఏసీని మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది ఏసీ సింబల్. ఇది ఏసీ కరెంట్ యొక్క సింబల్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసీ కరెంట్ మనకి ఎంత వస్తుందంటే 230 to 240 మధ్యలో వస్తుంది. స్టాండర్డ్ కరెంట్ మనకి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మనకి ఇక్కడ మీటర్లో అనేది చూపిస్తుంటుంది 246 ఇక్కడ మనకి వస్తుంది. మేము వాడే బోర్డు దగ్గర మనకి 240 అనేది బటన్తో హోల్డ్ ఎలా చేయాలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మీకు నేను బటన్తో హోల్డ్ చేసి చూపెడతాను. చూడండి, 246 అనేది మనం హోల్డ్ చేసినాం. ఆ పిన్స్ తీసేసినా కూడా మనకి 246 అనేది అలానే చూపెడుతుంది. ఫస్ట్ డీసీ అనేది ఎలా టెస్ట్ చేసుకుందో చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి సింబల్ వస్తుంది. ఈ సింబల్ని చూడండి. తర్వాత మనం నాబ్ అనేది ఆ సింబల్ మీదకి తిప్పుకొని డీసీ వోల్టేజ్ మీదకి తిప్పుకొని మనం ఒక 1.5 వోల్ట్ చిన్న సెల్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాము. అరౌండ్ 1.48 సంథింగ్ వస్తుంది వాల్యూ. ఇక్కడ మనకు చూడొచ్చు, మనం ప్లస్కి మైనస్ మ్యాటిక్ పెట్టినప్పుడు 1.548 వోల్టేజ్ అనేది మనకు చూపెట్టడం జరుగుతుంది. మనం ఇదే రివర్స్లో పెట్టినప్పుడు మనకి మైనస్లో చూపెడుతుంది. 1.48 అనేది మైనస్లో చూపెడుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చిన్న రెసిస్టర్ని టెస్ట్ చేద్దాం. చిన్న రెసిస్టరు మనకి దాని సింబల్ అనేది ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనబడుతుంది. ఆ రెసిస్టర్ మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఓమ్స్లో పెట్టుకొని టెస్ట్ చేయాలి. సింబల్ ఏంటంటే మనకు ఓమ్స్. ఇలాగా మీరు ప్రతి రెసిస్టర్ని, లేదంటే ఇది మనకి 8K కాబట్టి మనం 20లో పెట్టుకొని చెక్ చేస్తున్నాము. ఇంతకంటే పెద్ద ఉంటే అవి కూడా టెస్ట్ చేయొచ్చు. అలా మనకి ఆడ ఎక్కువ నెంబర్ పెట్టుకొని టెస్ట్ చేసి డాటా హోల్డ్ బటన్ తోటి మనం హోల్డ్ యాంప్స్ సింబల్ ఇక్కడ మనకు కనబడుతుంది. యాంప్స్ అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలనేది యాంప్స్లో పెట్టుకొని మనం క్లాంప్ అనేది అందులో ఫేస్ వైర్లో దాని మధ్యలో పెట్టినప్పుడు అది మనకి యాంప్స్లో కరెంట్ ఎంత డ్రా చేస్తుంది అనేది చూపెడుతుంది. మన పక్కన ఇప్పుడు కంప్రెసర్ ఉంది. కంప్రెసర్ 1.0 తీసుకుంటుంది. త్రూ కండక్టర్ కరెంట్ అనేది అంత పాస్ అవుతుంది ఆ కంప్రెసర్ ఎలక్ట్రికల్. నెక్స్ట్ వచ్చేసి మనం బజర్ ఎలా టెస్ట్ చేయాలి. బజర్ సింబల్ ఇక్కడ మన స్క్రీన్ పైన కనబడుతుంది. బజర్ సింబల్లోకి దాన్ని తిప్పుకొని ఆ రెండింటిని టచ్ చేసినప్పుడు బజర్ సౌండ్ అనేది వినిపిస్తుంది. బజర్ సౌండ్ అనేది వినిపించినప్పుడు మనం దాన్ని ఏదన్నా వర్కింగ్ కండిషన్ ఉందో లేదో యాంప్స్ మనం క్లాంప్ లేనప్పుడు ఎలా యూజ్ చేయాలి మల్టీమీటర్స్లలో ఇప్పుడు మనం చూద్దాము. మనం ప్రోబ్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ దానిలో కరెంట్ ఎంత డ్రా చేసుకుంటుందో అనేది చూపెడుతుంది. ఇప్పుడు చూడవచ్చు, మనం ఆన్ చేస్తున్నాము. ఆన్ చేసినప్పుడు మనం చూడవచ్చు ఎంత అనేది. ఎన్సీబీ లైవ్ ఇప్పుడు చెప్పబోయేది. ఎన్సీబీ అంటే మనకి నాన్ కాంటాక్ట్
వోల్టేజ్ డిటెక్టర్. నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ డిటెక్టర్ అంటే మనకి ఫేస్ అనేది ఎప్పుడైనా నియర్ వచ్చినప్పుడు అది అనేది మోగుతూ ఉంటుంది. బజర్లాగా మోగుతూ ఆడ మనం ముట్టొద్దనే హెచ్చరిక. సేమ్ మన వోల్టేజ్ ఎంతో అనేది మనకి ముట్టకుండా మనకి చూపెట్టచ్చు. దూరం నుంచి అలా చెక్ చేయొచ్చు అన్నట్టు, వైలెంట్ టచ్ చేయకుండా. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.